తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బీసీ మైనారిటీ పిల్లలకు సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు బరాబర్ ఇచ్చిండు కేసీఆర్. 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చింది. ఈ రేవంత్ వచ్చిన 2 ఏళ్లలో ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. 20 లక్షల మంది పిల్లల చదువులు ఆగం చేసిండు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు సర్టిఫికెట్లు ఇయ్యక ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంటే మొత్తం ఒక అభద్రత, ఒక భయం. ఎరువులు దొరకయో పిల్లలు కాలేజీల్లో ఏమైపోతారో, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా ఎప్పుడో తెలియదు, రైతు బంధు వస్తుందా రాదా ఎప్పుడు వస్తారో తెలియదు, గొర్రెల పంపిణీ జరుగుతుందా జరగదా తెలియదు. ఏది గౌడన్నలు చెట్ల మీదకి వెళ్ళి పడితే 2 ఏళ్ళ ఈ గవర్నమెంట్ ఒక్కరు ఇయ్యలే, ఒక్కరికి సాయం చేయలే. ఏది కూడా ఒక నమ్మకం లేకుండా పోయింది. అందుకే నేను అన్నది, ఇవాళ రమేష్ బీఆర్ఎస్లో చేరితే మీలో ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్లో పోదామని మీరందరూ రమేష్ మీద ఒత్తిడి పెట్టి పోదాబాబు తల్లిగారింటికి అన్నట్టు ఎట్లా తీసుకొచ్చిండ్రో, ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆ నమ్మకం కోసం, ఆ భద్రత కోసం ఇవాళ కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఆ నమ్మకం ఉండే కేసీఆర్ ఉంటే గుండె మీద చేసుకొని హ్యాపీగా ధైర్యంగా మా రైతన్న వ్యవసాయం చేసిండు కేసీఆర్ పాలనలో. ఇవాళ ఏమైంది? బిడ్డ పెళ్లి చేద్దాం, ఒక 1/2 ఎకరం అమ్ముదామంటే కొనేటోడు ఉన్నాడా? ఊర్లలో కొనేటోడు ఉన్నాడా? అరే మీ స్టేషన్ కనుపూర్లో, మీ వర్ధన్నపేట్ల కో అంటే కోటే, ఎకరం అంటే కోటికి తక్కువ లేకుండే. కోటి కాదు కదా, వాడు మరి కూడా చూస్తలేడు. చూస్తున్నారే రాజేందర్? ఎవరు చూస్తలేడు. అంత ఆగం జగన్నాథం అయిపోయింది రాష్ట్రం. అందుకే ఇవాళ ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి అని అందరూ ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇది సంకేతం. ఆరు రమేష్ తల్లి అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు. మళ్ళీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. నాకు తెలిసి అది పోతే కాంగ్రెస్ వాళ్ళు లైన్లు కడతారు, కానీ ఎవరిని తీసుకునేది ఉండదు. ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు. ఎందుకంటే మనం ఇలా అసలైన ఉద్యమకారులు, కార్యకర్తలు, మీలాంటి నాయకులు ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం. డెఫినెట్గా వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఈ చేరిక ఎంతో బూస్ట్నిస్తుంది. రమేష్ కూడా అనుభవజ్ఞుడు, ఓపిక ఉన్నది, సంయమనం ఉన్నది. పాత కొత్త అందరినీ కలుపుకొని పోతాడు. బ్రహ్మాండంగా మా దయన్న నాయకత్వంలో వర్ధన్నపేట మీద జెండా ఎగిరేస్తాడు అనేటువంటి నమ్మకం నాకున్నది. కరెక్ట్ టైం మీద వచ్చిండు. ఇవాళనే నామినేషన్లు స్టార్టు. మంచిగా అందరినీ కలుపుకొని పోండి, బ్రహ్మాండంగా చేద్దాం. ఇవాళ మన లక్ష్యం ఒక్కటే, వరంగల్లో 12కు 12. ఇప్పుడు మా పల్లన్న ఒక్కడే ఉన్నాడు జిల్లాలో. రేపు 12కు 12 స్థానాలు గెలవాలి, కేసీఆర్కు బహుమానంగా ఇవ్వాలి. మనది రాజకీయ పోరాటం కంటే కూడా రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఇవాళ సవరించాలంటే ఒక్కటే పరిష్కారం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి పాలన చేతనైతే లేదని అర్థమైంది. ఏ ఒక్కటన్నా కరెక్ట్ ఉందా చెప్పండి. అరే రైతుల సంగతి, మన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. ఫిబ్రవరి వచ్చినా రైతు బంధు రాదు, పంటల బీమా పత్తా లేదు, ఎరువులు దొరకాయి. అరే పిల్లల చదువులు చూద్దామంటే పిల్లలేమో పుస్తకాలు చదవాల్సిన పిల్లలు దవాఖాన్ల పాలవుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు. ఉద్యోగాలు రాకుండా, జాబ్ క్యాలెండర్ లేక పిల్లలు ఇలా రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏ ఒక్క వర్గం, అరే బీసీలకు నువ్వు 42% రిజర్వేషన్ అంటివి, బీసీలను మోసం చేస్తేవి. ఎస్సీలకు దళిత బంధు బంద్ అయిపోయాయి. గిరిజనులకు నువ్వు మంత్రే లేడు, చేసింది అసలే లేదా. ఏ వర్గానికి నువ్వు ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఉన్నదా? ఒక్కరికన్నా నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా? ఏమనంటే ఆడోళ్ళకు బస్సు ఫ్రీ అంటివి, మగోళ్ళకు డబుల్ టికెట్ కొడుతుంది.
నువ్వు చేసింది ఏముంది? ఆడవాళ్ళకి ఫ్రీ అంటే వాళ్ళకి డబ్బులు పెట్టిండా లేదా? మగవాళ్ళకి డబ్బులు అయిపోయా. నువ్వు చేసింది ఏమున్నది? ఇవాళ దయచేసి అందుకే మనం కూడా ఈ రాష్ట్రం మళ్ళీ ఒక భరోసా కావాలి. ఈ రాష్ట్రానికి ప్రజలకు ఒక నమ్మకమైన నాయకుడు మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఈ రాష్ట్రం మళ్ళీ దేశానికి మార్గదర్శకంగా, ఈ దేశానికి ఆదర్శంగా, ఈ దేశానికి దిక్సూచిగా నాడు కేసీఆర్ ఎట్లా నిలిపిండో మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గర్వపడే విధంగా, తెలంగాణ ముందుండే విధంగా కేసీఆర్ నాయకత్వాన్ని తెచ్చుకోవడానికి కలిసిమెలిసి కృషి చేద్దాం. జై తెలంగాణ. అందరూ ఒక్కసారి గట్టిగా మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.